కొన్నిసార్లు చాలా ఆనందంగా ఉంటుంది, కొన్నిసార్లు భయం వేస్తుంది. అంటే ఒకవేళ లైఫ్లో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చాం, ఓకే కంఫర్టబుల్ లైఫ్, కార్ ఉంది, లేకపోతే తినడానికి ఫుడ్ ఉంది, ఇవన్నీ ఓకే, ఒక ఇల్లు ఉంది, ఇవన్నీ హ్యాపీ. ఒకవేళ అవన్నీ జరగకపోయి ఉంటే అని ఆలోచన వస్తే అది భయం వేస్తుంది. ఒకవేళ నేను గనక ఆ రోజున ఎడాపెడా చెయ్యకపోయి ఉంటే, తీర్చకపోయి ఉంటే ఏమై ఉండేది అంటే ఇంకో మలుపు తీసుకునేది కదా, అలాంటివన్నీ అనుకుంటే భయం వేస్తుంది. బట్ ఇట్స్ ఆల్ స్వీట్ మెమరీస్. అప్పుడు పడ్డ కష్టాలు, కాలు దెబ్బలు తగిలినా, దవడలు పగిలినా, చేతులు కొన్ని అంటే ఇంచుమించు ఫ్రాక్చర్ లాగా బెణికినా, ఇవన్నీ జరిగినా ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఏదైనా ఆర్ట్ కోసం నాకు ఇష్టమైన పని కదా, అందుకోసం. కానీ పాత సినిమాలో మీకు ఒక హీరో అమ్మాయిలు సిస్టర్స్ ఉంటారు. ఆ సినిమా చూసాక మిమ్మల్ని తిట్టుకున్నాను సార్. నేను మామూలుగా తిట్టుకోలేదు. స్వామి ఏం క్యారెక్టర్ అండి బాబు, నిజంగా నాకు మిమ్మల్ని చూసినా నాకు అదే క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు. దారుణం దారుణం క్యారెక్టర్ అలాంటిదండి. ఐ ఎంజాయ్డ్. అంటే యాక్చువల్గా ఆ సినిమా చేసేటప్పుడు అంటే ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ. పర్ఫార్మెన్స్ నెగిటివ్ క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలి. అందులో ఏంటి, ఇక్కడ సెకండ్స్ విత్ ఇన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎక్స్ప్రెషన్స్ మార్చాలి. ఆ పక్కన ఇటు తిరగంగానే ఎక్స్ప్రెషన్ మార్చాలి, అటు తిరిగి మళ్ళీ ఏడవాలి, ఇటు తిరిగి నవ్వుకోవాలి, ఇన్ని ఉన్నాయి. అవన్నీ ఒక విధంగా నాకు ఛాలెంజింగ్గా ఉండేది. సో ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. నాట్ దట్ కిల్లింగ్ అవన్నీ కాదనుకోండి, బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక చోట ఉండి అలా కెమెరాకి ఫేస్ చేసి నువ్వా నిన్ను ప్రేమించకుండా నేను వదిలేస్తానా, ఎక్స్ప్రెషన్ ఏమో ఇంకోటి ఉంటుంది, పదాలేమో ఇంకొక అర్థాన్ని ఇస్తుంటాయి. అది చేయడం చాలా కష్టం. సో అవన్నీ ఇట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ. సో ఐ డిడ్. అది మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్, అందులో సిన్సియర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. జనతా గ్యారేజ్ ఇప్పటిది నిజంగా అసలు అద్భుతం అండి. అసలు మీరు నాకు అనిపించింది మీ కెరియర్ గ్రాఫ్ చూస్తే మీకు వచ్చిన ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి మీలో ఉన్న ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి విధంగా అద్భుతమైన క్యారెక్టర్స్ వచ్చాయి మీకు. చాలా మటుకు నాకు త్రూఅవుట్ దిస్ జర్నీ చాలా మటుకు మంచి పేరు తెచ్చినవే. కొన్ని ఉంటాయి, ఒక 50 అలాంటివి తయారు ఉంటాయి, రెగ్యులర్గా మోసగా ఉంటాయి, కానీ మ్యాక్సిమం పేరు తెచ్చినవే. దో ఇట్ ఈస్ వెరీ స్మాల్. అంటే చాలా వరకు 5 నిమిషాలు, హార్డ్లీ 1 సీన్, 3 minutes ఇలాంటివే ఉన్నాయి. అవన్నీ కూడా పేరు తెచ్చినవే. ఈవెన్ చిన్న క్యారెక్టర్ అయినా నాకు డెఫినెట్గా పేరు తెచ్చినవి. ట్రూ ఎక్సలెంట్ క్యారెక్టర్స్ మీకు వచ్చినవి. అంటే జనరల్గా ఒక పర్టికులర్ టైం తర్వాత బ్రదర్ క్యారెక్టర్ అంటే ఇంక అన్నీ బ్రదర్ క్యారెక్టర్సే. అలా రాకుండా మీకు క్యారెక్టరైజేషన్లో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ మీకు దొరికాయి లక్కీలీ. కొన్ని నేను వాంటెడ్గా నేను వదిలేసుకున్నాను వచ్చి. అంటే నాకు వదిలేయడం కూడా అది తలబిరుస్తనంతో కాదు, అదేంటంటే ఇదిగో ఇలాగే ఫోన్ చేసి నాకు క్యారెక్టర్ చెప్పకుండా మీకు కాంబినేషన్ అండి అన్నారు. నాకు కాంబినేషన్ ఎందుకు చెప్తారు, నాకు ఎవరైతే ఏంటి, నాకు క్యారెక్టర్ ఏంటో తెలియాలి కదా. పర్ఫామ్ చేసేవాడికి క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ అనాలిసిస్ నేను చూసుకుంటా కదా. నాకు ఫోన్ చేసి మీరు ఇంకా వరుసగా ఇక్కడి నుంచి డేట్లు రాసేసుకోండి సార్, వరుసగా 4 రోజులు మీ కాంబినేషన్ పలానా ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ పేరు. ఎవరైనా ఏమనుకుంటారు, ఓహో న్యాచురల్గా పెద్ద ఆర్టిస్టు పక్కన చేస్తున్నామని అన్న. నాకు ఎప్పుడైతే ఆయన నా క్యారెక్టర్ గురించి చెప్పలేదో వదిలేయండి సార్ అని చెప్పాను. అదేంటి సార్ 4 days పలానా వాళ్ళకా, ఇప్పటికే ఎన్ని డేస్ అని చెప్తే అలాగా వద్దని చెప్పేశాను. అది ఇప్పుడు కాదండి, ఎప్పుడుదో సంగతి. ఈ జర్నీలో సాగుతున్న జర్నీలో ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ టైంలో వచ్చిన ఇది ఐ సెడ్ నో. అలాంటివి నేను వదిలేసినవి చాలా ఉన్నాయి. కొన్ని నేను కూడా కొన్నిసార్లు మోస క్యారెక్టర్లు చేశాను. లాయర్ అంటే ఆ సీజన్ అంతా లాయర్లే, పోలీస్ ఆఫీసర్ అంటే ఆ సీజన్ అంతా. నాకు ఒక టైంలో నేను కూడా అనుకున్నాను, కాకి దుస్తులు కుట్టించేసుకుందాం, వాళ్ళు ఏ క్యారెక్టర్ అంటారో ఆ ర్యాంక్ ఏదంటే ఆ ర్యాంక్ పెట్టేసుకుందాం అదే అనుకున్నా. ఆ రేంజ్కి పోలీస్ ఆఫీసర్లు కూడా చేశాను. ఆ తర్వాత లక్కీగా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం కూడా నాకు హెల్ప్ అయింది. జనతా గ్యారేజ్ డిఫరెంట్ తీసుకెళ్ళడానికి. నాకు స్టార్టింగ్లోనే మళ్ళీ
స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయిన వెంటనే నేను అక్కడేదో స్టూడెంట్ అక్కడే వరుస స్టూడెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. అలాంటి టైంలో మళ్ళీ రాజమౌళి గారే పిలిచి నాకు సై అనే పాత్ర దాంట్లో ఇచ్చేసరికి దట్ గేవ్ మీ అ డిఫరెంట్ మళ్ళీ ఆల్టుగెదర్ ట్రాక్. మళ్ళీ అగైన్ 2 years తర్వాత గ్యాప్లో మళ్ళీ విక్రమార్కుడు, అది అదే పోలీస్ ఆఫీసరు అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఒక విధంగా నాకు అన్ని. అది ఇంకా హైలీ ఎమోషనల్ క్యారెక్టర్, చాలా 2 shades ఉంటాయి అక్కడ. మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఒక షేడ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకో షేడ్ ఉంటుంది. సో ఇట్ వాస్ మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్. అది మీ పక్కన మీ బాబుండి నాన్న అమ్మ అని జపిస్తుంటే అబ్బా అసలు ఆ సీను కళ్ళలోంచి నీళ్ళు తెప్పించేసింది. మీ యాక్షన్కి ఆ పిల్లాడదానికి ఆవిడ అక్కడ ఏడ్చేదానికి. ఐ థింక్ మోర్ దెన్ నా యాక్టింగ్ కన్నా అండి, ఓకే క్లోజప్లో ఫేసు ఏడవడం ఇవన్నీ బాగున్నాయి, కానీ డైరెక్టర్ తాలూకు గొప్పతనం యాంగిల్ ప్లేస్ చేయడం, ఇద్దరిని బాబుని ఇక్కడ నించున్న నన్ను పైన అక్కడ మాధురి గారిని నించోబెట్టడం, అది ఎవరికైనా డెఫినెట్గా అది రాజమౌళి తాలూకు గొప్పతనం. అంటే జక్కన్ ఏంటంటే ఎలా ప్లేస్ చేయాలో, ఎలా పిండాలో, ఎమోషన్ ఎలా పీక్కి తీసుకెళ్ళాలో తనకు బాగా తెలుసు. సరే అఫ్కోర్స్ నేను నాకు ఫ్రంటల్ యాంగిల్ వచ్చిన తర్వాత 2 క్లోజులు పడ్డాయి, ఆ ఎమోషన్ క్యారీ చేసాం ఓకే. కానీ బట్ మీరు అన్నారు, ఇప్పుడు మీరేమన్నారు వెంటనే ఆ బాబుని మీరు అలా చూస్తుంటే, మదర్ని చూస్తుంటే, అది అంటే ప్రొఫైల్లో ఉండే షాట్, అది చూస్తే ఎవరికైనా డెఫినెట్ కళ్ళ నీళ్ళు రావాల్సిందే.